అయితే మా గురువర్యులు ఉన్నారు కాసుల ప్రతాప్ రెడ్డి గారు. మరి కాసుల ప్రతాప్ రెడ్డి సారు చాలా చాలా అద్భుతమైనటువంటి ఒక ఆర్టికల్ రాయడం జరిగింది. అంటే వాస్తవికత, అసలు తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు ఏంటి, అసలు ఏం జరుగుతోంది తెలంగాణలో, అసలు ఇన్ని రోజులు 12 సంవత్సరాల నుంచి అసలు ఏం కథ అయింది, ఈ కార్ఖానా అయింది, అసలు ఈ వ్యవహారం ఏంది, ఈ వ్యవహారం చూస్తుంటే భలే గమ్మత్తుగా ఉన్నది, మరి ఎటువైపు పోతున్నది అనే దాని మీద ఒక అద్భుతమైనటువంటి ఆర్టికల్ రాయడం జరిగింది కాసుల ప్రతాప్ రెడ్డి గారు. మా గురుగారు ఆల్రెడీ జర్నలిజంలో, నేను ఆల్రెడీ దుర్గం రవీందర్ గారు అండ్ కాసుల ప్రతాప్ రెడ్డి సార్ ఇద్దరు దగ్గరనే నేను ఆల్రెడీ ఆ ఓనమాలు నేర్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే ఈరోజు మరి కాసుల ప్రతాప్ రెడ్డి సార్ రాసినటువంటి ఒక ఆర్టికల్ని ఒకసారి ఫస్ట్ చదువుదాం. అయితే తెలంగాణలో ఏం జరిగింది, ఎందుకు దబాయింపులు, తెలంగాణ సెంటిమెంటు గడ్డకట్టుకుపోయింది, తెలంగాణ వాదాన్ని తలకెత్తుకున్న బుద్ధిజీవులు తెలంగాణ సెంటిమెంటును రెచ్చగొట్టే ప్రయత్నమే చేస్తున్నారు. సీమాంధ్రతో ఉన్న విభిన్నత కారణంగా తెలంగాణ అనేది భౌగోళికంగత చారిత్రకంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఒక వాస్తవం. ఆ విభిన్నతను గుర్తించి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ తత్వాన్ని సారంలో ముందుకు తీసుకొని వెళ్ళడం వల్ల మాత్రమే ఉపయోగం ఉంటుంది. మరి అందులో తెలంగాణ ఆత్మగౌరవ ప్రకటన ఇమిడి ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తించకుండా చేసే వ్యాఖ్యలు ఏవైనా తెలంగాణ వాదం కిందికే వస్తాయి. మరి తెలంగాణ వాదాన్ని మాత్రమే ప్రచారం చేయదలుచుకున్నప్పుడు సెంటిమెంటుతో ప్రజలను కూడగట్టుకునే ప్రయత్నాలు జరుగుతాయి. మరి ఇప్పుడు తెలంగాణ వికాస సమితి కానీ, తెలంగాణ పరిరక్షణ వేదిక కానీ తెలంగాణ వాదాన్ని మాత్రమే ముందుకు తీసుకొని వెళ్తున్నాయి. ఇందులో భాగంగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నాయి. మరి అట్లా అన్నప్పుడు ఎవరి మీదనైనా తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ ద్రోహి, ప్రలోభపడి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వత్తాసు పలికే వ్యక్తి అనే ముద్రలు వేయడం పొరపాటే అవుతుంది. మరి తెలంగాణలో రెండోసారి ఎన్నికలు జరిగినప్పుడు తెలంగాణ సెంటిమెంటు మాత్రమే పనిచేసి కేసీఆర్ మరోసారి అధికారంలోకి వచ్చారు. మరి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణ భావోద్వేగాన్ని రెచ్చగొట్టడానికి వీలైంది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తెలంగాణపై ఆధిపత్యం సాధిస్తారనే ప్రచారం ముమ్మరంగా ప్రజల్లోకి వెళ్ళింది. సహజంగానే చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కేసీఆర్కు పడింది. అయితే మూడో ఎన్నికల్లో కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ఓటమి పాలై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. మరి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కొంతమంది బుద్ధిజీవులు విమర్శలు చేస్తున్నారు. ఆంధ్ర పెత్తనానికి ఆయన పెద్దపీట వేస్తున్నారనేది వారి విమర్శ. మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి రోషయ్య విగ్రహాన్ని తెలంగాణలో ప్రతిష్ఠించడాన్ని వారు ఒక ఉదాహరణగా చూపుతున్నారు. నిజమే, రోజయ్య విగ్రహాన్ని పెట్టడం రేవంత్ రెడ్డి చేసిన తప్పుల్లో ఒకటి. ఇంకా కొన్ని తప్పులు కూడా ఉన్నాయి, లేవని కాదు. మరి రేవంత్ రెడ్డిని విమర్శిస్తూ కేసీఆర్ పాలనలో జరిగిన తప్పులను కూడా ఎత్తి చూపి తెలంగాణ అస్తిత్వ పరిరక్షణకు ఒక ఉద్యమాన్ని నిర్మించే ప్రయత్నం జరగడం లేదు. మరి దీన్నే కొంతమంది ప్రశ్నిస్తున్నారు. ఇందులో నిజాయితీ ఉంది. కేసీఆర్ పాలన కాలం చిన్నదేమీ కాదు, కొంచెం అటు ఇటుగా 10 ఏళ్ళు. ఈ కాలంలో కేసీఆర్ చేసిందేమిటనేది ప్రశ్న. మరి తెలంగాణ తన కాళ్ళ మీద తాను నిలబడడానికి, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని, అస్తిత్వాన్ని నిలపడానికి ఆయన నిర్దేశించిన మార్గం ఏది, మరి దిశ ఏమిటి, దానివల్ల తెలంగాణ దశ ఏమైంది? మరి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకుంటే తప్ప ప్రస్తుత పరిస్థితికి కారణం ఏమిటనేది అర్థం కాదు. మరి కేసీఆర్ తన పాలనలో తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడానికి, ఆత్మగౌరవాన్ని
అనుమడింపజేయడానికి చేసినటువంటి ఒకే ఒక్క కార్యక్రమం ప్రపంచ తెలుగు మహాసభల నిర్వహణ. మిగతా అంతా ఏమైంది? నీళ్లు నిప్పులయ్యాయి, నియామకాలు అటకెక్కాయి, తెలంగాణ లోటు బడ్జెట్లోకి వెళ్ళిపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై కేసీఆర్ ఎన్నో గొప్పలు చెప్పుకున్నారు. తానే ఇంజనీరుగా మారిపోయి డిజైనింగ్ చేయించారు. మరి అదేమైంది? మేడిగడ్డ కుంగిపోయింది. ఇప్పటికీ ఏమీ జరగలేదన్నట్లే కేసీఆర్ను సమర్థిస్తున్న వాళ్ళు అంటున్నారు. కానీ వాస్తవం ఏమిటో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రముఖ జర్నలిస్టు రెమిల్లా అవధాని రాసిన ద కాళేశ్వరం ఫైస్కో ఏ టాలీ ఆఫ్ గ్రీడ్ అండ్ నెగ్లిజెన్సీ అనేటటువంటి పుస్తకం చదివితే స్పష్టంగా అర్థమవుతోంది. బహుశా అవధాని నిజాయితీని, నిబద్ధతను బీఆర్ఎస్ నాయకులు కూడా శంకించకపోవచ్చు. కాకపోతే ఆ పుస్తకం వారికి నచ్చి ఉండదు. అలాగే మల్లన్న సాగర్ ఒక కన్నీటి గాథ. ఆయనే ఊళ్ళు నీళ్లు కన్నీళ్లు అనే శీర్షికతో మల్లన్న సాగర్ నిర్వాసితుల వ్యధను అక్షరీకరించారు. ఈ పుస్తకం చదివితే ప్రతి ఒక్క తెలంగాణ వ్యక్తి గుండె మండిపోతుంది. నిర్వాసితుల గాథలు చదువుతూ వెళ్తుంటే కన్నీళ్లు దార కడుతూ పోతాయి. వాళ్ళ గోడును కేసీఆర్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కేసీఆర్ పాలనలో జరిగిన భూమాయ గురించి ప్రత్యేకంగా అధ్యయనం చేయాల్సిందే. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు భూములు ఎవరి చేతుల్లోకి మారాయో అర్థమైతే కేసీఆర్ పాలనపై ఏవగింపు కలగక మానదు. నియామకాలు ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ అటకెక్కాయి. దీంతో తెలంగాణ యువత నిరాశ నిస్పృహల్లోకి జారుకుంది. నిధుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధికారంలోకి వచ్చిన కొత్తలో చేతికి ఎముక లేదన్నట్టుగా వ్యవహరిస్తూ కేసీఆర్ తన దొడ్డ మనసును ప్రదర్శించే ప్రయత్నం చేశారు. చివరకు ఏం మిగిలింది? ప్రభుత్వ భూములను టోకున అమ్మేస్తే తప్ప ప్రభుత్వం నడవని పరిస్థితి వచ్చింది. భారీ ప్రాజెక్టుల విషయంలోనూ ఇతరాతర వ్యవహారాల్లోనూ తెలంగాణ వాళ్లకు కేసీఆర్ ఇచ్చిన అవకాశం ఎంత? తెలంగాణ వస్తే ఈ ప్రాంతం నుంచి కొత్త పెట్టుబడిదారులు ముందుకు వచ్చి ఆంధ్ర పెట్టుబడిదారులతో పోటీ పడతారనేటటువంటి అభిప్రాయం ఉండేది. అది కాస్త ఉత్తదే అయింది. ఈ స్థితిలోనే తెలంగాణ సెంటిమెంటు గడ్డ కట్టుకుపోయింది. మరి చివరకు కేసీఆర్ పాలనకు ప్రజలు అంతం పలికారు. మరి కేసీఆర్ను ఓడించాలనే ప్రజల పట్టుదల వల్లనే కాంగ్రెస్ గెలిచింది. ప్రజలు కావాలని కాంగ్రెస్ను గెలిపించలేదు. కేసీఆర్ తన పాలనతో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం, అస్తిత్వ పరిరక్షణ కోసం ఏమాత్రం పనిచేసినా ఆ దిశగా దృష్టి సారించిన ఫలితం మరో రకంగా ఉండేది. పరిస్థితి ఇంత దాకా వచ్చి ఉండేది కాదు. ఒక ఉద్యమ నాయకుడే ఏమాత్రం పట్టీ లేకుండా వ్యవహరించినప్పుడు జాతీయ పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తారు? కేసీఆర్ సరిగా వ్యవహరించి ఉంటే రేవంత్ రెడ్డి తెలంగాణలో రోషయ్య విగ్రహం పెట్టి సాహసం చేసి ఉండేవారు కాదు. మరి కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి అత్యంత సన్నిహితుడు కావడం వల్లనే రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రభుత్వాలు ఆంధ్ర ప్రభుత్వాలకు లోబడే పనిచేస్తున్నాయి. మరి కేసీఆర్ పాలన కూడా అదే రకంగా జరిగింది. ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలన కూడా ఆ రకంగానే సాగుతున్నది. ఈ వాస్తవాన్ని అంగీకరించక తప్పదు. మరి ఉద్యమ నాయకుడు కావడం వల్ల కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే తెలంగాణ తలెత్తుకుని తిరిగేలా రూపుదాలుస్తుందని బుద్ధిజీవులు భావించి ఉంటారు. పదవులు తీసుకోవడం ద్వారా తెలంగాణ కోసం పనిచేసే అవకాశం లభిస్తుందని అనుకుని ఉండవచ్చు. వారి నిజాయితీని ఈ సందర్భంలో అనుమానించలేం. కానీ కళ్ళలవుతుంటే వాళ్ళంతా నిమ్మకూరి నీరెత్తినట్లు వ్యవహరించడమే కాదు, కేసీఆర్ చేసేది మంచిదే అన్నట్టుగా బాకాలూదారు. మరి ఇప్పటికీ వారి తీరు మారలేదు. రేవంత్ రెడ్డి చర్యలను వ్యతిరేకించే నెపంతో బీఆర్ఎస్కు మేలు చేయడానికి సిద్ధపడ్డారు. తమను తాము సమర్థించుకుంటూ
ప్రశ్నలు వేస్తున్న వారిపై మాటల ఈటెలు విసురుతూ తాము తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం చేసిన త్యాగాలను ఏకరువు పెడుతున్నారు. తెలంగాణ ఏర్పాటు ఉద్యమంలో వారు నిర్వహించిన పాత్రను తక్కువ చేయడం లేదని, కేసీఆర్ పాలనను సమీక్షించకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వ చర్యలను తప్పుపట్టడంలో అర్థం లేదని గ్రహించడానికి సిద్ధంగా లేరు. మరి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీస్తూ వెళ్తుంటే మాట్లాడకూడదా అనే ప్రశ్న సమంజసమే. కానీ ఇప్పటి వరకు తెలంగాణ కోసం జరిగిందేమిటని ఆలోచిస్తే రూపుదిద్దుకునే కార్యాచరణ తెలంగాణకు మంచిది కావచ్చు. మరి నిజానికి ప్రస్తుతం రేవంత్ రెడ్డి పాలనను వ్యతిరేకిస్తున్న బుద్ధిజీవులు చాలామంది గతంలో ప్రత్యామ్నాయ రాజకీయాల్లో పనిచేసే వాళ్ళే లేదా ఆ దిశగా ఆలోచించిన వాళ్ళే. అందువల్ల తెలంగాణ విషయంలో గతంలో జరిగిన ఇప్పుడు జరుగుతున్న వ్యవహారాలపై నిర్దిష్టమైనటువంటి ఆలోచన చేసి ప్రత్యామ్నాయ రాజకీయాల దిశగా ఆలోచించే అవకాశం లేకపోలేదు. అయితే ప్రస్తుత ఎమ్మెల్సీ కోదండరాం వైఫల్యాన్ని వారు ఎత్తి చూపవచ్చు. ఆ వైఫల్యానికి గల కారణాలను కూడా అధ్యయనం చేస్తే మార్గం దొరికే అవకాశాలు లేకపోలేదు. కమ్యూనిస్టులు బలహీనపడిన తర్వాత ప్రత్యామ్నాయ రాజకీయాలను బలోపేతం చేసే అవకాశాలు తెలుగు సమాజంలో 3 సార్లు వచ్చాయి. ఒకటి వీరన్న పార్టీ ఆవిర్భావం, ఏకలవ్య అని పార్టీ పేరు పెట్టి ప్రజాస్వామిక పద్ధతిలో రాజకీయాలు నడపాలనే ప్రతిపాదనను వీరన్న మద్దతుదారులు తోసిపుచ్చారు. పలకడానికి కూడా వీలు కాని పద్ధతిలో పార్టీకి పేరు పెట్టి నక్సలైట్ ఉద్యమాన్ని ప్రదానం చేసుకోవడం ఆ పార్టీ చేసిన తప్పు. మరి దీంతో విభేదించే వాళ్ళు ఉండవచ్చు, ఉంటారు కూడా. అది విఫలమైందనే విషయాన్ని మాత్రం అంగీకరించక తప్పదు. మరి 2 మహాజన ఫ్రంట్ ఏర్పాటు, మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, ఎంఆర్పిఎస్ నేత మందికృష్ణ మాదిగ చైర్మన్గా ఆ ఫ్రంట్ ఏర్పడి ఉభయ కమ్యూనిస్టులతో పాటు ఇతర చిన్న చితక పార్టీలతో కలిసి పోటీ చేయాలనే నిర్ణయం జరిగింది. అది నాయకత్వ తీరు వల్ల విఫలమైంది. అయితే ఎంఆర్పిఎస్ ఆశించిన ప్రయోజనాల పరిమితి వల్ల కూడా అది విఫలమైందని అనుకోవచ్చు. ఇవి 2 కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ప్రయోగాలు. ఇక తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రత్యామ్నాయ రాజకీయాల బలోపేతంపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ను బలోపేతుడిని చేసే వ్యవహారం సాగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే విషయంలో జేఏసీ సరైన నిర్ణయం తీసుకోలేదని చెప్పవచ్చు. ఇది 3వ వైఫల్యం. మరి వాటిని పక్కన పెడితే తెలంగాణ అస్తిత్వం కోసం, ఆత్మగౌరవ పరిరక్షణ కోసం తెలంగాణ బుద్ధిజీవులు ఒక విశాలమైన రాజకీయ వేదికను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయి. ఆ దిశగా ఆలోచన చేయకుండా రేవంత్ రెడ్డి పాలనను తప్పుపడుతూ కేసీఆర్కు ప్రయోజనం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ స్థితిలో కాంగ్రెస్, బీఆర్ఎస్ల రాజకీయ పోరాటాల మధ్య బీజేపీ తన రాజకీయాలకు పదును పెట్టే అవకాశాలు చాలా ఉన్నాయి. అది మరింతగా బలపడవచ్చు. అప్పుడు మాట్లాడటానికి కూడా ఏమీ మిగలదు అని మరి కాసుల ప్రతాప్ రెడ్డి సార్ మరి ఆల్రెడీ చాలా విషయాలు ప్రస్తావించాడు. ఎందుకంటే వాస్తవానికి మల్లన్న సాగర్ అనేటటువంటిది హృదయ విదారకమైనటువంటి అదొక గాథ. ఎందుకోసమంటే అది నేను 14 గ్రామాలు నేను అక్కడ తిరిగినప్పుడు వాళ్ళ బాధలు, ఆ తర్వాత బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకున్నటువంటి కష్టాలు, వాళ్ళకున్నటువంటి పరిస్థితులు చాలా ఘోరాతి ఘోరంగా ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మన సార్ చెప్పినటువంటి కొన్ని పార్టీలు రాజకీయ పార్టీలుగా వచ్చి మరి వాళ్ళు విఫలమైనటువంటి పరిస్థితులను ఆల్రెడీ ప్రస్థానం చేశారు. మరి అదేవిధంగా బుద్ధిజీవులు అని చెప్పేసి ఒక బుద్ధిజీవులు దాన్నే నేను ఏమన్నానంటే మేధావులుగా మారి ఇవాళ రాజకీయ వ్యవస్థను చెడగొట్టి వాళ్ళు పబ్బం గడుపుకొని ప్రజలను చెడగొట్టేటటువంటి దిశలో ఉన్నారు. ఆల్రెడీ 190% చెడగొట్టేసారు. ఇంకొక 10% మిగిలి ఉంది. మళ్ళీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో కూడా చేరి కొంతమంది మొత్తం టోటల్గా కాంగ్రెస్ పార్టీని కూడా చెడగొట్టి అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులను చెడగొట్టి ఖచ్చితంగా వాళ్ళు పబ్బం గడుపుకోవడానికి ఉన్నారు. కాబట్టి మరి ఖచ్చితంగా ఇది అందరికీ కూడా దీంట్లో ఉన్నటువంటి సారాన్ని అర్థం చేసుకొని
ఖచ్చితంగా రాబోయే తెలంగాణను ఎట్లా కాపాడుకోవాలా, తెలంగాణను ఏ విధంగా రక్షించుకోవాలనేటటువంటి విధానంలో ఈ బుద్ధిజీవులు, ఈ సోకాల్డ్ మేధావులు అనిపించుకునేటటువంటి వాళ్ళు పుస్తకాలు రాసి, అనేక ఆర్టికల్స్ రాసి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళు, అదేవిధంగా పాటలు రాసి పాటలు పాడి ప్రజలను తప్పుదోవ పట్టించేటటువంటి వాళ్ళకందరికి కూడా ఖచ్చితంగా ఇప్పుడైనా కూడా ఆ బుద్ధిజీవులకు మరి బుద్ధి వస్తుందని కోరుకుంటూ, ఆ బుద్ధి రావాలని కోరుకుంటూ మరి సారు చాలా అద్భుతంగా, చాలా విశ్లేషణాత్మకంగా అద్భుతంగా రాసిండు. సారు కూడా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు.